హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింటేజ్ వంటలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఇన్స్టంట్ టమాటా పికిల్ చేస్తున్నాను. దానికి కావాల్సిన నేను ఒక 1 kg టమాటాలు తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను, 1 టీ గ్లాస్ సాల్ట్, 1.5 టీ గ్లాస్ కారం, 1 టీ గ్లాస్ ఆవాల మెంతిపిండి. వాటిని వేపుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పోపుకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆయిల్. టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను టమాటాలు కడిగి ఆరబెట్టాను ఒక 2 hours. తడి లేకుండా చూసుకోవాలి మన ఇన్స్టంట్ పికిల్కి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టమాటాలని దీంట్లో వేసుకోవాలి, ప్యాన్లో వేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఇలా కలపండి. టమాటాలు మగ్గేంత వరకు కలపాలి. త్వరగా కుక్ అవ్వడానికి నేను ఇలా మూత పెట్టాను. చూడండి, టమాటాలు ఎంత బాగా కుక్ అవుతున్నాయో. టమాటాలు కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఇలాగా మగ్గనివ్వాలి. టమాటాలు ఇలాగా 50% కుక్ అయింది. చూడండి, కుక్ అయిన తర్వాత మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకోవాలి. 50% కుక్ అయినాక తీసుకొని ఒకసారి గెరెట్తో ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా కుక్ అవ్వాలి. మనకి ఇప్పుడు టమాటా సీజన్ కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకున్నా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా ఉంటుంది. 1 kg 2 kgs తెచ్చుకొని పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా తినచ్చు. చూడండి, టమాటాలు పూర్తిగా కుక్ అయ్యాయి. దీన్ని చల్లార్చి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను ఇప్పుడే. టమాటాలు చల్లారే లోపల ఈ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టీ గ్లాసెస్ ఆయిల్ వేసాను కేజీ టమాటాకి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసాను. చూడండి, చిటపటలాడుతున్నాయి. చూడండి, ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పోపు కోసము, ఇవన్నీ దీంట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమం చల్లారినాక మనము టమాటా మిక్సీ పట్టింది దాంట్లో కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా కూల్ అవ్వాలి. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకొని నేను పూర్తిగా చల్లార్చుకున్నాను. ఇలా చల్లార్చిన మిశ్రమంలో మనం తీసుకున్న ఉప్పు, కారం 1.5 టీ గ్లాస్ అన్నాను కదండి, మిగిలిన 1/2 గ్లాస్ కూడా వేసేస్తున్నాను. ఆవాలు, మెంతిపిండి, ఇదంతా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో ఒక ట్రిప్ వేసుకోండి. చూసారా, ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. బాండట్లో హీట్ ఎక్కినప్పుడే వేడి మీద కానీ మనము ఇవన్నీ వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోద్ది. మనం ఇలా వేసుకుంటేనే పచ్చడి లెక్క ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఇందాక ఆయిల్ తిరగమాత వేసుకున్నాము కదా, దాంట్లో కలుపుకుందాము. దీంట్లో ఈ పచ్చడిని నేను ఇప్పుడు కలిపేస్తున్నాను. ఇది ఈజీగా 1 month స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మనము ఒక గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకొని ఈజీగా 1 month స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇన్స్టంట్ టమాటా పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నీట్గా ఇలా ఒకసారి చేసుకొని కలబెట్టుకొని, చూడండి, ఇన్స్టంట్ టమాటా పికిల్లో కొన్ని వెల్లుల్లి నేను ఒక 5-6 తీసి పక్కన పెట్టుకొని పచ్చివి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుంది పికిల్, అందుకని. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇన్స్టంట్ టమాటా పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మొత్తము.
ఇన్స్టంట్ టమాటా పికిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటున్నా అండి. తడి చేతులు తగలకుండా ఉంటే 1 మంత్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా 1 మంత్ ఉంటుంది. బయటైనా ఉంటుంది, తడి మాత్రం తగలకూడదు. ఇలా డబ్బాలోకి నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను.